सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में लड़कियों के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला लें और अपनी शहजादियों की तालीम के लिए सक्सेस द स्कूल का इंतखाब करें। अस्सलाम वालेकुम नाज़रीन, डालते हैं आज के अहम खबरों पर। सबसे पहली अहम खबर आज हम आपको बताने जा रहे हैं जो कि हयात नगर इब्राहिमपट्टनम के पास है, जहां पर जो है 1 करोड़ 20 लाख रुपए की डुप्लीकेट शराब और डुप्लीकेट बॉटल्स भी पकड़े गए। फिर बाद उसके पुलिस ने जो है शराब के बॉटल्स को और शराब को जो है डिमोलिश कर दिया है, जेसीबी के जरिए उसको तोड़ दिया। ये डुप्लीकेट शराब आ रही थी उड़ीसा से। पता नहीं आखिरकार उड़ीसा में इस तरह के इलीगल काम कैसे चलते हैं, क्योंकि गांजा भी वहां से ही आता है। कहीं बार गांजा पकड़े या अब जो है शराब भी वहां से ही आ रही थी, शराब भी पकड़ी गई। तो आइए नजारे हम आपको दिखाते हैं इब्राहिमपट्टनम से। 22 డిసెంబర్ నెలలో ఒక సంచలనాత్మకమైన లిక్కర్ చైన్ మేము ఛేదించడం జరిగింది. అది మీ అందరికీ మీడియా మిత్రులకు తెలుసు. ఒరిస్సా కేంద్రంగా, కటక్ కేంద్రంగా అక్కడ ఒక డిస్టిలరీ, ప్రైవేట్ డిస్టిలరీ పెట్టి అక్కడ ఈ లిక్కర్ను, ఈ 3 లిక్కర్ ఆఫీసర్ చాయిస్, ఐబీ, ఓసీ, ఈ 3 లిక్కర్ బ్రాండ్లను తయారు చేయడం జరుగుతుంది. మా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ అప్పుడు కూడా వీరే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే లక్ష్మణ్ గౌడ్ మా హైదరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ 2 బృందాలుగా విడిపోయి మేము అక్కడ ఒరిస్సా పోవడం జరిగింది. అక్కడ కూడా డిస్టిలరీని డిస్ట్రాయ్ చేయడం, అందులో భాగంగానే సీజ్ చేసిన ఇది 338 కాటన్ల లిక్కరు, సుమారుగా 3000 లీటర్లు మద్యం, ఇది స్పూరియస్ లిక్కరు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా ఈ కేసు అప్పుడు సంచలనం జరిగింది. సో దానికి పర్మిషన్ అన్ని ప్రాసెస్ తర్వాత డిస్ట్రక్షన్ అంటే దాన్ని విధ్వంసం చేసే ఆర్డర్స్ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ వీటిని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఎక్కడైనా కూడా కల్తీ మద్యం కానీ, నల్ల బెల్లం నిల్వలు కానీ ఎక్కడైనా దయచేసి మీడియా మిత్రులకు తెలియజేసింది అంటే, మీ నోటీసులో ఉంటే ఖచ్చితంగా మాకు డ్రగ్స్ కానీ, గాంజా కానీ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, నూతన ప్రభుత్వంలో డ్రగ్స్ మీద, గాంజా మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా ఎక్సైజ్ కమిషనర్ గారు ఈ శ్రీధర్ గారు, మా డైరెక్టర్ డీజీపీ గారు శ్రీ కమలాసన్ రెడ్డి సార్ గారు, మా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ గారు, మా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య గారు, నేను రవీందర్ రావు సర్వనార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అందరి ఆధ్వర్యంలో రెగ్యులర్గా తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ, గాంజా కానీ, ముఖ్యంగా యువత బలి అయిపోతుంది గాంజాకి. మీరందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మన అవుట్స్కట్స్లో, ఆ గాంజాను కూడా అమౌంట్ ఎక్కడ ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. మేము వారందరినీ కూడా పట్టుకొని కేసులు రిమాండ్ చేస్తాం. రీసెంట్గా హైదరాబాద్ స్టేషన్లో మీరు చూసారు, ఎలక్షన్ టైంలో సుమారు 75 కేజీల గాంజాను, ఒరిస్సా నుంచి వచ్చే గాంజాను మనం సీజ్ చేయడం జరిగింది, కేసులు నమోదు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు అర్బన్ ఏరియా కాబట్టి మనకు ముఖ్యంగా యూత్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, తర్వాత కొంచెం లేబర్ ఏరియాలలో బాగా గాంజా, రీసెంట్గా గాంజా చాక్లెట్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ప్రజలకు హాని కలిగించేటి, ఆరోగ్యానికి హాని కలిగించే ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వంలో ఇంకా పకడ్బందీగా మేము దాడులు నిర్వహించి కేసులు బుక్ చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ मच। सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में बच्चियों की तालीम और तरबियत के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। ऐसे वालिदैन जो अपने बच्चियों की मेयारी तालीम और तरबियत के लिए किसी मेयारी तालीमी इदारा की तलाश में है, तो इस सिलसिले में पुरशिको इमारत और कुशादा क्लासरूम में आपकी बच्चियों की तालीम, तरबियत, हुस्न अखलाक, हिफ्ज़ कुरान करीम और स्पोर्ट्स के अलावा तालिबात की खवातीन अमले के जरिए निगरानी व हिफाजत का इत्मीनान बख्श माहौल है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला करें और सक्सेस द स्कूल का इंतखाब करें।